వృషభ రాశి వారికి ఈ జ్యేష్ఠమాస శుద్ధాష్టమి పూర్ణిమ సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించడం వలన గ్రహదోషం తొలగి గ్రహయోగం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా కృత్తికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలు కలిపితే వృషభ రాశి. రాశాధిపతి శుక్ర భగవానుడు. అంటే ఇప్పుడు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉండబడినటువంటి వృషభ రాశి వారికి మంచి కాల ప్రారంభము అని చెప్పి మీరు గమనించగలగాలి. రాశిలో బుధాదిత్య రాజయోగం ఉండడం అంటే రాశిలోనే రవి, రాశిలోనే బుధ భగవానుడు ఉండడం వలన వీలైనంత వరకు ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేవారు చాలా ఓపికగా పట్టుదలగా చేయగలగాలి. ఏదన్నా పై అధికారులు కానీ సహ ఉద్యోగస్తులు కానీ కింది స్థాయి ఉద్యోగస్తులు మీ గురించి ఏదైనా మాట్లాడినట్లయితే తొందరపడి నోరు జారొద్దు. మీరు పాటించాల్సిన మొదటి సూత్రం ఏమిటయ్యా అంటే వృషభ రాశి వారికి అదృష్టం ఎంత ఉందో ఇబ్బందికరమైనటువంటి శత్రువులు కూడా పొంచి ఉన్నారు. ఇలాంటి కాల సమయంలో ఎదుటి వ్యక్తులు వినండి. ఏదైనా చెప్తే మంచిది అనిపించింది తర్వాత స్పందించండి. కనుక వెంటనే మీరు స్పందించారనుకోండి, రాబోయే కాలంలో బంగారు అవకాశాలని చేతులారా మీరు దుర్వినియోగం చేసుకునే పరిస్థితి ఉందని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. 2వ స్థానంలో గురువు, పట్టిందల్లా బంగారం. విద్యార్థులు మంచి చదువులు, ఉద్యోగస్తులకు ప్రమోషను, విదేశాలకు వెళ్ళాలనే వారికి యోగదాయకము, విదేశీ బిజినెస్లు చేయాలనుకున్న వారికి మంచి వ్యాపార ఆకర్షణ, ధన వశీకరణ కలిగే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి. తృతీయంలో కుజ భగవానుడు సంచారం చేయడం వలన మీ తల్లిదండ్రుల నుంచి కానీ బంధుమిత్రుల నుంచి కానీ స్నేహితుల నుంచి కానీ మీకు రావాల్సిన ధనం రావాలి, కానీ ఇది గొడవ పడేటువంటి సమయం కాదు అని చెప్పి కూడా మీరు గుర్తుపెట్టుకోగలగాలి. ఎందుకనగా మీరు ఇచ్చారు, వాళ్ళు తీసుకున్నారు, 2 సత్యమే. కానీ మీరు ఎంత ప్రేమగా ఇచ్చారో అంతే ప్రేమగా మీరు తెచ్చుకోగలిగినట్లయితే మానవ సంబంధాలుగా మిగులుతాయి. ఇవి ఆర్థిక సంబంధాలుగా మారాయని మీరు అనుకున్నారనుకోండి, కొన్ని పరిసర ప్రభావాలతో నేర సంబంధాలుగా ముగించే పరిస్థితి ఉంటుంది. మీరు ఇచ్చారు, మీరు తెచ్చుకున్నారు, 2 సత్యమే. కానీ ఇలాంటి కాల సమయంలో ఆవేశానికి పనికిరాదు.